ఎమ్మెల్యే సోదరుడు చెన్నారెడ్డిని వెంటనే స్థానిక సమస్యలు పరిష్కారం చేసే మహిళలపై దాడులా స్థానిక సమస్యలు పరిష్కారం చేసే మహిళలపై దాడులా సమస్యలు పరిష్కారం చేసే మహిళలపై క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే బేషరతుగా దాడి చేసిన వారిని వెంటనే మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే నీరు అడిగితే మహిళపై దాడులా నీరు అడిగితే మహిళపై దాడులా నీరు అడిగితే మహిళలపై దాడులా నీరు అడిగితే మహిళపై దాడులా నీరు అడిగితే మహిళలపై దాడులా ఇంటి పత్రాలు అడిగితే మహిళపై దాడులా మహిళపై దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రారెడ్డిని వెంటనే మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రారెడ్డిని వెంటనే మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రారెడ్డిని వెంటనే మహిళలపై దాడి చేయించిన వారిని వెంటనే మహిళలపై దాడులా రోడ్లు కాలాలంటే మహిళపై దాడులా తాగు నీరు అడిగితే మహిళపై దాడులా స్థానిక సమస్యలు పరిష్కారం చేయలేని ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి స్థానిక సమస్యలు పరిష్కారం చేయలేని ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి మహిళలపై దాడి చేసిన ఎమ్మెల్యే వెంటనే మహిళపై దాడి చేయించిన ఎమ్మెల్యే వెంటనే మహిళపై చంద్రారెడ్డిని వెంటనే మహిళలపై దాడి చేయించిన చంద్రారెడ్డిని వెంటనే మహిళలపై దాడి చేయించిన చంద్రారెడ్డిని వెంటనే తాగు నీళ్లు అడిగితే మహిళలపైన దాడులా తాగు నీరు అడిగితే మహిళలపైన దాడులా కాలం అడిగితే మహిళలపైన దాడులా పట్టాలు అడిగితే మహిళలపైన దాడులా పట్టాలు అడిగితే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతోంది. కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు పాపం మాస్కులు లేవు, మెడిసిన్ లేవని దానికి ఒక పిచ్చోడిని చేసి చంపిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొన్న బాపట్ల సిద్ధం సభలో ఒక బీసీ వాల్మీకి సోదరుడు సిద్ధం సభకు పోలేదని చెప్పేసి పెద్ద ఎత్తున దాడి చేసి తలలు పగలగొట్టారు. మొన్న అనంతపురంలో రాప్తాల్లో జరిగిన సిద్ధం సభలో ఒక విలేకరుల పైన ఆంధ్రజ్యోతి TV5 విలేకరుల పైన అతి దారుణంగా కిరాతకంగా పాశవికంగా దాడి చేసి కొట్టడం జరిగింది. ఈరోజు నిన్న రోజున అనంతపురం నగరంలో 39వ డివిజన్లో మరి స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీదేవమ్మ గారు మరి స్థానికంగా మంచినీళ్ళు, రోడ్లు, కాలువలు మీరు ఏ మొగం పెట్టుకొని వచ్చి మా కాలనీకి ఓట్లు అడుగుతున్నారు అని దానికి అనంత చంద్రారెడ్డి వారి అన్యాయులు వైసీపీ గుండాలు ఆమెను పెద్ద ఎత్తున దాడి చేసి ఆమెను ఇంట్లోకేసి వాకిళ్లతో చంద్రారెడ్డి వాకిళ్లను తన్ని డోర్ లాక్ చేసి హల్చల్ సృష్టించి అంతటితో ఆగకుండా మరి అర్ధగంట తర్వాత మరి లక్ష్మీదేవి అనే మహిళల్ని ఇష్టానుసారంగా పోయి మరి దాడి చేయడం జరిగింది.
ఈరోజు అనంతపురం నగరంలో దుర్మార్గమైన పాలన. ఎటు తిరిగి మేము గెలవాలి, కొట్టాలి, చంపాలి, భయపెట్టాలి. తాగునీరు అడిగితే దాడులు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అనేది ఉందా ఇక్కడ? మరి ఈరోజు అరాచక పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది. దాడి చేసిన వారిని వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, మీ తమ్ముడు చంద్రారెడ్డి అతిథి కథ కారకుడు రచ్చగొట్టి దాడులు చేయించాడు. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. సిపిఐ పార్టీగా చట్టము అందరికీ చుట్టం కాదు, వాళ్ళకి చుట్టం కాదు. సమాజంలో చట్టం అనేది సక్రమంగా నడవాలని కమ్యూనిస్టు పార్టీగా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసింది కమ్యూనిస్టు పార్టీ. మరి ఈ రోజు పోలీసులు కనుక వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే మేము తిరిగి దాడులు చేయిస్తాం. ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు. పోలీసులు దయచేసి మాకి ఈ అవకాశాన్ని కలిగించొద్దండి అని చెప్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు ఎమ్మెల్యే గారు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం.